భూదిగంతలకు వెళ్ళి నాకు సాక్షులై ఉండాలి అని యేసు ప్రభు వారు ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి మరణించి మళ్ళీ తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమవుతున్నటి ఆ చివరి దినములో ఈ మాట చెప్పి ఇది చివరి మాటకి వెళ్ళిపోయాడు. ఎవరైనా ఒక మాట చివరి మాట ఏదైతే ఉంటుందో అది చాలా విలువైగా చాలా అది ప్రాముఖ్యంగా ఎంచుకుంటారు. అలాంటి దేవాది దేవుడు ప్రభువే ఆయన చివరి మాట ఏంటి అంటే ఇది చివరి మాట అంటే చివరి ఆశ. నా ఆశ ఇది, మీరు ఎలా ఉండాలి, నా ఆశ ఇది. దావీదు చివరి మాట ఏంటది? ఒరే అబ్బాయి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన కట్టడలను గైకుంటూ ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటే నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను మర్చిపోడు, దీవిస్తాడు. నువ్వే పని చేసినా ఆయన చివరి మాటలు చెప్పాడు. కాబట్టి ఈ రీతిగా ఎవరి చివరి మాటలు తీసుకున్నా అవి చాలా ప్రాముఖ్యమైనవి. ఒక మనిషి మాటలే అంత ప్రాముఖ్యమైనప్పుడు సాక్షాత్తు దేవాది దేవుడు ప్రభు ఆ చివరి మాటలు చెప్పినటువంటి మాటలు ఇంకెంత ప్రాముఖ్యమో తెలుసా అండి? అవును, ఆ చివరి మాట కొరకే క్రైస్తవులందరూ కూడా వారు ఆ టీవీల్లో కానీ లేక అనేక రకాలుగా సువార్త దండయాత్రలో కానీ సువార్త ప్రకటించబడుతుంది. ఇది ఎవరికి వారే చేసేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చివరి మాట ఇది నెరవేర్పు అన్నమాట. ఎన్నా ఎనకపోయినా నమ్మినా నమ్మకపోయినా మీరు మాత్రం చెప్పండి. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి ఆయన మాటలు అంటే, ఒక రోజున ప్రతి మనుషుడు ఈ యాత్ర ముగిస్తాడు. ఎక్కడో ఒక చోట ఆగిపోవలసిందే. ఈ కాలచక్రం ఏమవుతుంది? ఆగిపోవలసిందే. తర్వాత ఏం జరుగుతుంది? ఈ లోకానికి అర్థం కాని యొక్క సత్యం ఇది. తర్వాత మనిషిలో నుండి ఆత్మకు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు జరిగినప్పుడు ఆ ఆత్మకు నిత్య నరకం సిద్ధపరచబడి ఉంటుంది. అప్పుడు చాలా వేదన పడతాడు, చాలా బాధపడతాడు. అయ్యో ఏంటి నాకు ఈ శిక్ష ఏంటి, ఈ వేదన ఏంటి అని బాధపడతాడు. అప్పుడు ప్రభు చెప్తాడు, ఇదిగో ఈ వేదనకరమైన స్థలములోకి రాకుండా, ఈ యొక్క బాధకరమైన యొక్క స్థలం రాకుండా నా దగ్గరికి అంటే ఈ నిత్యత్వంలోకి వచ్చేలాగున ఆ రావటానికి గల మార్గాన్ని సువార్తను మీకు తెలియజేశాం. ఇదిగో నా పిల్లలు ప్రకటించారు. ఎండగండి ఈదులలో, ప్రతి ఈదిలో, ప్రతి సందులో, ప్రతి ఇంటి ముందు సువార్త ప్రకటించి వచ్చారు. నీవు కూడా విన్నావు. ఇది నువ్వు దాన్ని ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు. ఇది ఒక మతంరా అనుకున్నా, నువ్వు పక్కన పెట్టావు. కానీ ఈ భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుని అడిగినటి నా మాటలది. మీరందరూ నా బిడ్డలు, నా పిల్లలు. మిమ్మల్ని అందరినీ కూడా నేను సృష్టించుకున్నాను. ఈ భూమిని ఆకాశమును ఈ సమస్త కలిగించినటువంటి సృష్టి అంతటిని కూడా నేను సృష్టించుకున్నాను. అయితే ఈ సృష్టి అంతటికి కూడా పరిపాలన చేయనట్లుగా నా స్వరూప్యంలో, నా పోలికల్లో నరుని చేయాలనుకుని నరుని చేశాను. నేను మిమ్మల్ని చేసుకున్నాను. ఎందుకు అంటే ఈ సమస్త విశ్వంలో ఉన్న సమస్తాన్ని మీరు పరిపాలించాలని, మీరు వేలుకోవాలని మీకు ఆధిపత్యాన్ని ఇచ్చాను.
మీకు అధికారం ఇచ్చాను. గనుక ఈ విధంగా సృష్టించినట్టు సృష్టికర్త నేను మీకు ఒక మార్గాన్ని చూపించాను. కానీ మార్గం తప్పిపోయారు మనుషులు. దేవుని మార్గాన్ని తప్పి తనకి ఎవరికి ఏదో తోసినట్టుగా ఇష్టానుసారమైన మార్గంలో నడిచిపోయారు. కనుక నా సత్యం మీకు అర్థం కాలేదు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు అంటే మనుషుల్లో పాపం ఉన్నది. ఈ పాపము మనిషిలో ఉన్నటికి ఆత్మ మీద పడుతుంది. మనిషి చేసిన పాపం ఎవరిని పడుతుంది? ఆత్మ మీద పడుతుంది. ఈ ఆత్మకు శిక్ష ఉంది. ఆ శిక్ష రెండవ మరణం, అగ్నిగుండం, పాతాళ లోకం, యమలోకం అంటాం చూసారా, అక్కడ. ఇక్కడ ఏదన్నా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఈ బాధ పగోడికి కూడా రాకూడదు అనుకుంటాం కదా. కానీ దీనికంటే ఎన్ని వందల లేక వేల లేక లక్షల లేక కోట్ల రెక్కువ వేదన కలిగే స్థలములోకి నీ ఆత్మ వెళ్ళిపోతుంది. అది నీకు తెలుసా? అక్కడికి వెళ్లకుండా నీ ఆత్మ ఆ నరక శిక్షను తప్పించుకుని ఆ పుణ్యలోకానికి వెళ్ళినట్లుగా నేనే ఈ లోకానికి వచ్చి మార్గాన్ని కలగజేశాను. ఆ మార్గములో నడవండని మీకు బోధించాను, కానీ వినలేదు. ఇదిగో అలా నడిచినట్టు ప్రతి ఒక్కరికి కూడా నా యొద్ద స్థలం ఉంది, నా యొద్ద స్థలం సిద్ధపరిచాను నాతో మీరు ఉండడానికి అని దేవుడు, దేవాదిరుని ప్రభు ఈ రీతిగా ఆ రోజున మన ఆత్మ నరకంలో బాధపడుతున్నప్పుడు, మన ఆత్మ పరితాపం చెందుతున్నప్పుడు, అయ్యో ప్రభు ఏంటి అంటే, ఇదిగో నీకు సుఖం ఇచ్చాను, కానీ ఇదే పరలోకం అనుకున్నావు, కానీ అసలైన పరలోకం ఉంటుందని అనుకోలేదు. నన్ను నిర్లక్ష్య పెట్టావు, నా మాటలు నిర్లక్ష్య పెట్టావు కనుక నీ ఆత్మ నరకంలో త్రోసివేయబడింది. అక్కడ వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు, యుగ యుగాలు కూడా ఆ నరకంలో మానవుని ఆత్మ నశించిపోతుంది. అలా నశించిపోకూడదని, ఆ ఆత్మకు రక్షణ ఇవ్వాలని, పాప క్షమాపణ ఇవ్వాలని, పాప విమోచన కలగజేయాలని దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చి నా ప్రాణాన్ని పెట్టాను. పాపానికి వచ్చే శిక్ష, శాపం నేను అనుభవించాను. నా విశ్రాంతి మీకిచ్చాను, నా శాంతి మీకిచ్చాను, మీ శాపం నాకిమ్మన్నాను. ఏమడిగాడు ఆయన? నీ శాపం నాకిచ్చేయి, నా శాంతి నీకు నువ్వు తీసుకో. ఎవండి తప్పండి? ఏవండి, అది ఆయన మీద నేరారోపణ చేశారండి. ఏవండి, ఆయన నిందించారు, ఆయనను అవమానపరిచారు. కనుక ప్రియులారా, ఎవరు చెప్తారండి అలా? అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. ఏమైంది నీ పరిస్థితి? ఏముందండి, అప్పులు అయిపోయినాయండి అన్నాడు కూడా ఒక వ్యక్తి. మరొక వ్యక్తి ఆయన మీద జాలిపడి, ఒరే నీ అప్పులన్నీ నాకు ఇచ్చారా, నా ఆస్తి నాకు ఇచ్చేస్తాను అన్నాడు అనుకో. ఏం చేస్తాడు? తిడతాడా? ఏమండి, తిడితే ఎలాగుంటుంది? ఏమండి, నమ్మకపోతే ఏం చేస్తాం? ఒరే నీ అప్పులు నేను కట్టుకుంటాను రా, నా ఆస్తి నీకు రాసేస్తాను రారా అంటే, ఒక్కోసారి కొంతమంది మాట్లాడుకుంటారు ఏమనంటే, చచ్చినోడు నెయ్యి బతుకోని ఎత్తానంటే ఎవడీడు అంటే లోకంలో ఇంటున్న మాట విన్నారు ఎప్పుడైనా మీరు? ఏది ఇస్తేనంట, బతుకున్నోడిని ఎత్తానయ్యా, చచ్చినోడు ఇవ్వంటే ఇవ్వడంట. అలాంటి ఓడిడని కొంతమంది గురించి ఓ సామెత చెప్తూ ఉంటారు. యేసుప్రభు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మనం ఏదో పెడితే ఆయన తిందరని రాలేదు, ఇక్కడ ఏదో అనుభవించడానికి రాలేదు. ఆయన దేవాది దేవుడైన ప్రభు ఆ పరలోకంలో
కోటాను కోట్ల మంది చెరుపుల మధ్య నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుతున్నాడు దేవుడు. నిత్యము ఘనపరచబడుతున్నాడు. ఆయన నీ కోసం నా కోసం, ఆయన ప్రియకుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన రాకముందు చెప్పబడింది ఆయన గురించి. ఆయన వచ్చాక ఆయన కూడా చెప్పాడు. ఆయన గురించి ఏదైతే రాయబడిందో, ప్రకటించబడిందో, ప్రవచనాత్మకంగా ఆ ప్రవచనం చెప్పబడిందో అది నెరవేర్చాడు. ఆయన చెప్పినట్లుగా, ప్రవచనం చెప్పినట్లుగా నెరవేర్చాడు. ఆయన అలా నెరవేర్చడానికి ప్రభుని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఒక దేశానికి సంబంధమైన వాడు కాదు, ఒక కులానికి సంబంధమైన వాడు కాదు, ఒక గ్రామానికి సంబంధమైన వాడు కాదు, ఒక వర్గానికి సంబంధమైనటువంటి వాడు కాడు. అలాగనుకుంటే సూర్యుడు ఎవరికి సంబంధం? ఏ దేశానికి సంబంధమైనడు? మా దేశం సూర్యుడు మా దేశంలోనే ఉదయిస్తాడు, మా దేశంలో అత్తిస్తాడు. నీకు తెలుసా? మా దేశంలోనే మధ్యాహ్నం ఉంటాడు పైన. ఎవరన్నంటే ఏమంటారు? అది అజ్ఞానం అంటారు. ఏమండి, సూర్యుడు ఎవరు? ఏ దేశం సంబంధించినవాడు? మాకు సూర్యుడు ఉన్నాడు తెలుసా, మాకు సూర్యుడు ఉన్నాడు తెలుసా అన్నాడు అనుకోండి. ఎవడన్నా మీకు సూర్యుడు ఉంటున్నాడు బాబు, మాకు సూర్యుడే. సూర్యుడు ఒక్కడే. ఈ ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే. ఎన్నో గ్రహాలు ఉన్నాయి, సూర్యగోళం కూడా పెద్ద గ్రహాలు ఉన్నాయి. కానీ మన భూలోకంలో మానవుని ఉనికికి అవసరమైన రీతిలుగా ఆ రశ్మిని, ఆ సూర్యరశ్మిని దేవుడు మనకు అనుగ్రహించినట్లు సూర్యగోళం పెట్టాడు. సూర్యగోళం ఎవరి కోసం? ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని దేశాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని భాషలు మాట్లాడుకున్న వారికి, అన్ని స్థితిగతుల్లో ఉన్న వారికి అందరికీ కూడా సూర్యుడు ఒక్కడే. మరి ఆ సూర్యుడిని చేసిన దేవుడు ఎవరికి చెందినోడు? ఆయన సృష్టిని చూసినప్పుడు ఆయన ఏంటో అర్థమవుతుందండి. ఆయన గాలిని పంపిస్తున్నాడు, గాలిని సృష్టించాడు. గాలి లేకపోతే మనము ఏమండి 5 నిమిషాలు కూడా బతకలేం. మరి గాలి ఎవరిచ్చారు? ఏమండి, మా ఊరు నుంచే బయలుదేరింది అంటాడు ఎవడన్నా. ఇది మాది గాలి, పీల్చుకో. ఏమండి, గాలి ఎవరిదే? దేవుడిచ్చిందండి. నీరు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. వర్షం ఎవరిస్తారు? మంచు ఎవరిచ్చారు? ఈ పంచభూతాలను ఎవరు కలగజేశారు? ఈ పంచభూతాలు అనేవి సృష్టి. వీటిని కలగజేసిన సృష్టికర్త. పిల్లరా, ఆయనే ఈ సువార్త ప్రకటించమని ఆయన ఇచ్చిన ఆజ్ఞలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఇది. అందు నిమిత్తం ఈ సమస్తాన్ని కలగజేశాడే ఈ సృష్టికర్తనే దేవుడు. ఈ సమస్త విశ్వాన్ని కలగజేసి మనిషిని కలగజేసినప్పుడు మనుషులు భూమి మీద విస్తరించారు. కానీ ఈ మనిషిని సృష్టించిన దేవుడు, ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన దేవుడు, ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ అది ఎవడు అర్థం చేసుకుంటలేదు. ఎవడిష్టానుసారంగా వాడు వెళ్ళిపోతున్నాడు, అనుకుంటున్నాడు నేను వెళుతున్నటి మార్గము సరైన మార్గం. అమ్మ వెనకాల కుర్చీలు లేకపోతే చెప్పండి అమ్మ, కుర్చీలు పంపిస్తాం. మీకు మధ్యలో కుర్చీలు ఖాళీ ఉండకూడదు. ఖాళీ ఉన్నాయా? ఉన్నాయా? మరి మీరు నేరస్తులు కదా. కాబట్టి ఎవరి ఈ సమస్తాన్ని కూడా సృష్టించిన దేవుడు ఒకడున్నాడు. ఈ సమస్త పైన ఆధిపత్యం కలిగిన దేవుడు ఒకడున్నాడు. చూస్తున్నాడు, భూమి యొక్క చూస్తున్నప్పటికీ ఏమండి, ఒకడేమో కులం అంటున్నాడు, ఒకడేమో మతం అంటున్నాడు, ఒకడేమో నా ఏమండి ఇష్టం అంటున్నాడు. చివరికి ఏమవుతున్నారు అంటే నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కూడా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు, శిక్షకు పాత్రులైపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చూశాడు. అయ్యో, వీళ్ళకు ఒక సందేశం, వీళ్ళకి తెలియపరచాలి, నేనేంటో అర్థం కావట్లేదు వీళ్ళకి అని దేవాది దేవుడైనటి ప్రభు భూలోకాన్ని చూసినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. మౌతులో చదివారు. మౌతులో ఇంకోటి అమ్మా. అందుకు స్టెఫెన్ చెప్పినది ఏమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురం ఉండక మునుపు మెస్పోతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, అబ్రాహాము అనబడుతున్నాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనను దేవుడు చూసి ఆయనను పిలిచి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయనతో మాట్లాడుతున్నట్టు దేవుడి గురించి అక్కడ ఏమైపోయిందంటే మహిమ గల దేవుడు. ఏ దేవుడైనా మహిమ గల దేవుడైనా, ఈ మహిమ గల దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమయ్యాడు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమయ్యాడు. ఆ వ్యక్తికి దేవుడు తెలియదు. అందరిలాంటి వాడే ఆయన కూడా. అయితే ఆయన ప్రత్యక్షమై తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ స్వజనులను విడిచిపెట్టి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు రమ్మని అతనితో చెప్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమై క్రీస్తు పూర్వం ఇంచుమించులో ఏవండి కొన్ని 1000 సంవత్సరాల క్రితం దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆయన గురించి రాయబడుతుంది మహిమగల దేవుడు. ఎవరు ఈ మహిమగల దేవుడు? ఎక్కడున్నాడు? ఎప్పటి నుంచి ఉన్నాడు ఈయన అని మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో చరిత్ర చూసినప్పుడు ఏవండి, మనం ఇప్పుడు 4వ యుగంలో ఉన్నామంటారు. ఎన్నో యుగంలో ఉన్నా 4వ యుగం. ఏమి యుగం? కలియుగంలో ఉన్నామంటాం. అంతకుముందు ఒక్కొక్క యుగం, అంతకుముందు ఒక యుగం, అంతకుముందు ఒక యుగం. ఈ 4 యుగాలు కూడా ఎక్కడ జరిగింది అంటే ఈ భూమి మీదే జరిగింది. 100 సంవత్సరాలు అనుకోనివ్వండి, 1000 సంవత్సరాలు అనుకోనివ్వండి, లక్షల సంవత్సరాలు అనుకోనివ్వండి, కోట్ల సంవత్సరాలు అనుకోనివ్వండి, వాళ్ళ ఇష్టం ఏదని అనుకోనివ్వండి. కానీ ఈ అన్ని యుగాలు కూడా ఈ భూమి మీద ఆకాశం కింద జరిగింది. అవునా కదా? కానీ దేవుడు ఈ ఆకాశం లేనప్పుడు ఉన్నాడు, ఈ భూమి లేనప్పుడు ఉన్నాడు. ఈ భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, సమస్తము శూన్యంగా ఉన్నప్పుడు ఆయన ఈ ఆకాశము కలుగునుగాక, ఈ భూమి కలుగునుగాక అని ఆయన మాట పలికి ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించాడు దేవుడు. ప్రియులారా, ఎవరు అయినా మహిమగల దేవుడు. ఎప్పుడున్నాడు? అన్నిటికంటే ముందున్నాడు. మొదటివాడును, ఆదియు, అల్పయు, నిన్న నిరంతరము ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, 90వ కీర్తనలో నుండి మొదటి నుంచి చదువుతూ 2 వచనాలు. ప్రభువా, మౌత్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే,
పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు. ఎప్పుడండి పర్వతాలు లేవు, భూమి పుట్టలేదు, భూమి లోకము లేదు, లేనప్పుడు యుగ యుగములు నీవే దేవుడవు, యుగ యుగములు నీవే దేవుడవు, నీవే సృష్టికర్త అయినటి మహిమ గల ఆ దేవుడే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అవునండి. కాబట్టి దేవుడు ఈ కాలచక్రం అంతా ఆయన చేతిలో ఉంది. రా అంటే వెళ్ళిపోవలసిందే మనం, ఎవడైనా సరే. ఏమండి, రేపొత్తను ఆగంటే కుదరదు. ఏమండి, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం చెప్తోంది, లోకము పుట్టక మునుపు, భూమిని పుట్టించక మునుపు, లోకము పుట్టింపక మునుపు, ఏమండి, ఈ యొక్క పర్వతములు పుట్టక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు, తరతరాలు నీవే దేవుడు, యుగ యుగాలలో తరతరాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపక మునుపు, లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపక మునుపు, లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడాని, తల్లి తండ్రుల కన్నా ప్రియమైన దేవుడాని, తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడాని, తల్లి తండ్రుల కన్నా ప్రియమైన దేవుడాని, బిడ్డల కన్నా కన్నుల పండుగని కన్నా బిడ్డల కన్నా కండుల పండుగని పూజించి పూజించి సేవించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతించాలి రారే. జనులారా మనసారా ఊరూరా రారే, జనులారా మనసారా ఊరూరా. హల్లెలూయా హల్లెలూయా. అవునండి. ఎప్పుడున్న దేవుడు మీ తాత ముత్తాతలు, వాళ్ళ కూడా అంటే వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళంటే వాళ్ళ తాత ముత్తాతలు, ఇంకా ఆదుకుపోతే భూమిని లోకమును పుట్టింపక మునుపన్నాడు ఈ మహిమగల దేవుడు. ఈ మహిమగల దేవుడు తను సృష్టించినటి మనుషులను చూసినప్పుడు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఇదే సరైన మార్గము, ఇదే సత్య మార్గము, ఇదే పుణ్య మార్గము అనుకుంటూ వారు నిత్య నరక మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. అయితే దేవుడు చూసి వారిని మనలను ప్రేమించి ఆయన ఈ లోకమునకు ఆయన ఏంటో, ఆయన సత్యం ఏంటో, ఆయన ఉనికి ఏంటో తెలియపరచాలని ఒక్క మనుషుడి దగ్గరికి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. నాయనా నువ్వు నాకు కావాలరా అని ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు దేవుడు. నీవు నాకు కావాలి, నేను నీకు కావాలంటే నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ స్వజలను విడిచిపెట్టు, నీకున్నటి స్థలములో నుండి బయలుదేరు, నేను చూపించే
దేశమునకు బయలుదేరి వెళ్ళన్నప్పుడు ఆయన బయలుదేరి తనతో మాట్లాడుతున్న, తనకు ప్రత్యక్షమయ్యి తనతో మాట్లాడుతున్న దేవుడే, ఈయనే మహిమల దేవుడిని గుర్తించగలిగాడు. ఎలా గుర్తించాడు అంటే, ఈయన వృత్తి ఏంటి అంటే బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు. అది కుటీరం అన్నది. ఏవండి, ఇది కొంత ఇంచుమించులో ఆ ప్రాంతం ఎక్కడుంది ఇప్పుడంటే ఇరాకు ఆ ప్రాంతంలో ఈ మెస్పోతియా అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం అక్కడ ఉందండి. ఇప్పుడు ఉన్నటి దేశాలు పేర్లు అక్కడ ఉన్నాయి. అర్థమైందా? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే ఆయన ఏ దేశం చూపించాడంటే కనాను దేశం. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం అంటున్నామే, అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడ నుండి ఆ ఇరాను అక్కడ నుండి బయలుదేరి కనాను దేశం అనబడుతున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అనబడుతున్నాడు. అక్కడికి వచ్చాడండి. అప్పటికి ఇశ్రాయేల్ దేశం అనే పేరు లేదు, అది కనాను దేశం అని దానికి పేరు ఉంది. అక్కడికి వచ్చాడు అనమాట. ఎందుకు వచ్చాడు అంటే ఆయన ఎన్నో బొమ్మలు తయారు చేశాడు. ఆ బొమ్మలను అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు. మట్టి బొమ్మలు తయారు చేశాడు, చెక్క బొమ్మలు తయారు చేశాడు, రాతి బొమ్మలు తయారు చేశాడు, ఎండి బొమ్మలు తయారు చేశాడు, ఇనం బొమ్మలు తయారు చేశాడు, బంగారు బొమ్మలు తయారు చేశాడు. ఒక అన్ని రకాలు తయారు చేశాడు. దానికి ఒక రేటు పెట్టి అది అమ్ముకుని బ్రతుకుతున్నటి వారి జీవితం. మా ఊళ్ళో కూడా మంచాల సత్యనారాయణని ఆయన నా క్లాస్మేట్. వాళ్ళ అన్నయ్య మంచి మంచి బొమ్మలు తయారు చేస్తాడు. మనిషి బొమ్మలు తయారు చేస్తాడు, రకరకాల బొమ్మలు తయారు చేస్తాడు. ప్రతి దానికి ఒక రేటు కడతాడు. ఇష్టమైతే చేయించుకోవచ్చు, మీరు కూడా కొనుక్కోవచ్చు. మంచిది. ఏమండి, అయితే అలాగా వీళ్ళ సొంతంగా కుటీరం ఉంది, తయారు చేసుకుంటున్నారు. కానీ ఏ బొమ్మ కూడా ఆయనతో మాట్లాడలేదు. అది విషయం. వాళ్ళ తండ్రులు కానించి, వాళ్ళ తాతలు కానించి వాళ్ళ వృత్తి అదే. ఎన్నో బొమ్మలు తయారు చేసి అమ్ముకుతున్నాడే తప్ప ఏది ఆయనతో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతుంటే ఆయన రూపం కనిపించట్లేదు, కానీ వాక్కు ప్రత్యక్షమైంది ఆయనకి. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకి అర్థమైంది ఒకటే, ఓహో దేవుడు అంటే మాట్లాడువాడు అన్నమాట. దేవుడు అంటే మహిమ గలవాడు అన్నమాట. ఆయన మహిమ గలవాడు కనుకునే రూపం కనిపించకపోయినా ఆయన వాక్కును వినిపిస్తున్నాడు. అందుకునే పూర్వీకులు అన్నారు, దేవుడు అంటే ఏంటనుకున్నావోయ్, ఓం అన్నారు. ఒక హిందీ అక్షరం ఉంటుంది కదా, అలాగా ఓం అంటే దేవుడు ఎలాగో లేడురా బాబు, మనం అనుకున్నట్టు లేడు, శబ్దం అయి ఉన్నాడు అన్నారు. ఏమై ఉన్నాడు? శబ్దం అంటే ఏమండి, వాక్కు అయి ఉన్నాడు దేవుడు అంటాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. బైబిల్ చెప్పేది అదే. దేవుడు అంటే నువ్వు అనుకున్నట్టు కాదు, దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను చూపించే దేశం వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. వెంటనే ఆయన తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, బయలుదేరి దేవుడు చూపించే దేశానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఆ దేవుడు ఆయనకు కొన్ని నిబంధనలు ఇచ్చాడు. ఏమండి, ఆ నిబంధనల ప్రకారంగా ముందుకు సాగమన్నాడు. ప్రియులారా, ఆ రీతిగా దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకుని ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆడు తర్వాత ఆయన పిల్లలతో, ఆయన బిడ్డలతో, ఆయన సంతానంతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఒక గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఆ సృష్టికర్తని దేవుడే, కానీ ఆ మహిమగల దేవుడు ఆయనను పిలిచినట్టు ఆయనకు ఏం చేశాడు అంటే, అరకాలు అంటే కాలు అనండి, కాలు పట్టే స్థలం కూడా ఇవ్వలేదంట ఆయనకి. ఆ దేశం, కనాను దేశం తీసుకొచ్చిన దేవుడు ఎంత స్థలం కూడా ఇవ్వలేదు. ఇల్లు కట్టుకుంటానికి చెంటున్నారుగా, చెంటు ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ చాలా
ఆ? కానీ అడుగు పట్టే స్థలం కూడా ఇవ్వలేదు దేవుడు. కానీ నీకు సంతానం లేనప్పుడే నీకు సంతానం ఇస్తాను, నీ సంతానానికి ఈ దేశం అంతా ఇచ్చేస్తాను అన్నాడు. ప్రైజ్ లార్డ్. అది నమ్మాడు అబ్రహాం. చదువమ్మా అపోస్తలుల 7వ అధ్యాయంలో. ఆయన ఇందులో ఆ. అతనికి పాదము పట్టునంత భూమినైనను నీవు నీ దేశమును ఆ. నీ స్వజనమును నీ విడిచి దేశాన్ని నీ స్వజాలను విడిచిపెట్టి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు చేర్పించే రమ్మని దేశములకు రమ్మని అతనితో చెప్పెను. ఆ. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి ఆ. హారానులో కాపురముండెను. కారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత ఆ. అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకే దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను. ఉమ్. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్యముగా ఇయ్యక. ఏం పట్టు? పాదము పట్టునంత భూమి. అది స్పష్టంగా అంటే మగ్ దగ్గర పాదము. చదువు, మళ్ళీ చదువు. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్యముగా ఇయ్యక. ఏమి ఇవ్వలేదు దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు ఇదంతా అయిందే, కానీ పాదము పట్టి అంత స్థలం కూడా ఇవ్వలేదు. అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి కుమారుడు లేడు ఇంకా అప్పటికి. అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని, ఈ దేశాన్ని స్వాధీనపరుస్తానని అతనికి వాగ్దానము చేశాడట. వాగ్దానం చేశాడంటండి. 10:24లో కొంచెం చెప్పబడుతుంది కదా. వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడిని నమ్మినటి అబ్రహాముకి దేవుడు ఆ వాగ్దాన్ని నమ్మి వెళ్ళాడు. తన సంతానమైనటి ఇశ్రాయేలీయులకు ఆ దేశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అది ఇప్పటికీ కూడా వాళ్ళ స్వాచ్ఛంగా ఉంది. మధ్యలో వాళ్ళు చేసిన అవిధేయులను బట్టి వారు ఎల్లగొట్టబడ్డారు, కానీ శాశ్వతంగా ఎల్లగొట్టనని చెప్పాడు ఆయన. శాశ్వతంగా మాత్రం మీకు ఇస్తానన్నాడు. అబ్రహాముకి ఎంత స్థలం ఇవ్వలేదు, పాదం పట్టే స్థలం కూడా ఇవ్వలేదు. అయినా కానీ అతడికి ఏ టెన్షన్ లేదు, ఏ అవిశ్వాసం రాలేదు. ఏవండి, నీకు ఇవ్వనన్నాడు అంతే. నీ సంతానానికి మాత్రం ఈ దేశం అంతా ఇచ్చేస్తానన్నాడు. అప్పటికి పిల్లలు లేరు ఆయనకి. ఎలా నమ్మాలి? నమ్మాడు. కొన్నిసార్లు దేవుని మాట అసఖ్యంగా ఉంటాయి, కానీ నమ్మాలి. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నువ్వు నమ్ము, దేవుని మహిమ చూస్తావు అంటాడు యేసు ప్రభువారు. ఏమండి, మార్తతో. అవునండి. ఎందుకంటే అక్కడ ఒక ఆయన చనిపోయాడు. 4 రోజులు అయిపోయింది. సమాధి చేసేసారు, 4 రోజులు అయిపోయింది. సమాధి చేశాక 4 రోజుల తర్వాత యేసు ప్రభు వచ్చాడు. ఎక్కడ సమాధి చేశారు చూపించండి అంటున్నాడు. సమాధి దగ్గరికి ప్రార్థన చేసి వస్తాడు ఏమైనా అనుకు వీళ్ళందరూ బయలుదేరి సమాధికి తీసుకెళ్ళారు. సమాధి మనకు మళ్ళీ కాదు, అది రాతి ప్రదేశం కనుక మనకు మళ్ళీ నేల తవరం. ఏమండి, కొండను ఏమండి చెక్కుతారు, దొలుస్తారు. అలా దొలిసినట్టు యొక్క సమాధిలో పెట్టి దానికి సరిపడగా మూతకు సరిపడగా రాయి చెక్కి అక్కడ పెడతారు దాన్ని. ఇంకా అది ఎవరికి కదలదు. అది అటువంటి పెద్ద రాయుడు పెడతారు అక్కడ. అలా పెట్టేశారు. 4 రోజుల తర్వాత ఎక్కడ సమాధి చేస్తారు చెప్పమని అంటుంటే, ఇదిగో ఇక్కడే సమాధి చేస్తామన్నారు. అయితే రాయి పక్కకు తీసేయండి అన్నాడు. మార్తమ్మ అంటుంది, ప్రభువా ఏంటి మాట్లాడుతున్నావు అయ్యా, ఇప్పుడు 4 రోజులు అయ్యింది, ఇక్కడ ఎవడన్నా ఉంటాడా? మరి మనం ఉండగలదాం ఇక్కడ? 4 రోజులు అయ్యింది అయ్యా. ఏమని చెప్తుందండి? చచ్చిపోయినవాడు సహోదరుడే, ఆమెకు సహోదరుడే. వాసన వచ్చేస్తాడమ్మా బాబా, వాసన కొట్టేస్తాడమ్మా అని చెప్తుందండి. అయితే ప్రభు అన్నాడు, నీవు నమ్ము, దేవుని మహిమ చూస్తావు. దేవుని మహిమ ఏంటో చూస్తావు. ఎందుకంటే దేవుడు, మన ప్రభు అయిన దేవుడు మహిమ గలవాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన ఆశ్చర్యకుడు అని రాయబడుతుందండి. అది ఎంతనే కూడా ఇంకేం మాట చెప్పడం, రాయి తీశారు. లాజరు బయటికి రా అని పిలిచాడంట. చనిపోకముందు ఆయన పేరు లాజరు, చచ్చిపోయిన తర్వాత ఏం పేరు? లాజరు ఎందుకు వద్దమ్మా, శవమవుద్ది. కానీ ఏమన్నా చనిపోయిన తర్వాత ఎవరిని ఎదురవుతున్నారు? ఏమండి,
ఏమంటారు? మరి మంత్రి గారు ఎదురుతున్నారు, రాజుగారు ఎదురుతున్నారు అంటారా? అయిపోయింది. చచ్చిపోయి వరకే పేరు, చచ్చిపోయిన తర్వాత పేరు మారిపోద్దండి. అయిపోద్ది. అర్థమైందండి? ఏమవుద్ది? కాబట్టి పిల్లరా, ఇప్పుడు యేసు ప్రభు బ్రతికుండగా ఏ పేరో ఆ పేరుతో పిలుస్తున్నాడు. అందరూ అనుకున్నాడు ఈయనకేమైనా మర్చిపోయిందే ఏంటి, చచ్చిపోయిన 4 రోజులు అయింది కదా, మనమే కదా సమ చేసాం, ఈయన పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏంటి అనుకునే లోపల వచ్చేసాడు బయటికి. చనిపోయినవాడు వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడి ఎలాగ కట్టబడిందో అలాగే కట్టబడి ఉండగా వెలుపలికి వచ్చాను. ఎలా వచ్చాడండి? కాళ్ళు చేతులు మొత్తం కట్టేస్తారండి. ఇలాగా కట్టెత్తి ఎలా రావాలి? ఆలోచన చేయండి. ముఖాలకు కూడా గట్టి ఉంది, ఏ పక్కకి రావాలి? కానీ బయటకు వచ్చేసాడండి. పిలిచినోడు దేవుడు, ఆయన మహిమ గల దేవుడు. ఆయన కనుకనే బయటకు వచ్చేసాడంట. ఒరే కట్లిప్పండి, ఇప్పుడైనా కట్లిచ్చి పోనవ్వండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎటువంటి వాడో తెలుసా దేవుడు అంటే? మహిమ గలవాడు. అంతేకాదు, ఆయన గురించి ఓ తండ్రి తన కొడుకుని ఆశీర్వదిస్తూ ఇలాగ ఆశీర్వదిస్తాడు. చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 3వ వచనంలో, ఆదికాండము 28వ అధ్యాయము 3వ వచనంలో చదవండి అమ్మా. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసిగా ఉన్న దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని అతని దీవించి పంపించాడు. సరిపోద్దండి. ఇక్కడ గమనించండి. ఇక్కడ ఏ దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడు, సామాన్యుడు కాదు. ఆయనకి సర్వశక్తి కలిగినటువంటి వాడు, సర్వభౌముడు, ఏమండి, సర్వ అధికారి, సర్వాంతర్యామి. ఆయన మించిన వాడు ఎవడలేడు. ఆయన స్వయంభవుడు, ఎవరి సహాయాన్ని ఏమండి కోరేవాడు కాదు, ఆశించేవాడు కాదు. ఎవరి సహాయము అక్కలేదు ఆయనకి. ఆయన మాట సెలవివ్వాలి కానీ ఆయన పలికింది అక్కడ కనిపిస్తుందండి. శూన్యంగా ఉన్నప్పుడు పలికాడట, సృష్టి కలుగునుగా, కానీ సృష్టి కలిగింది. ఎండిపోయిన చెట్టు అంట పచ్చగా చేయగలవాడు, పచ్చని చెట్టు ఎండిపోయినట్టుగా చేయగలవాడు. ఆయన సర్వ శక్తి కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. దేవుడు అంటే ఏంటనుకున్నారు? ఆయనకి మరొకరు సహాయం అక్కలేదు. నీ సహాయం నా సహాయం అంతకంటే ఎక్కలేదు. మన సహాయం కోరినోడు మనకంటే అది మనకంటే బలహీనుడే కదా మన సహాయం కావాలంటే. కాదే అందరికీ సహాయకుడు, అందరికీ సహాయం చేసేవాడు. ఆయనే సర్వశక్తిమంతుడు. నీకు తోడై ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించినట్టు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. ఒకసారి మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముకి అంటున్నాడు, అబ్రహాం, మళ్ళీ సంవత్సరం వస్తాను నేను. నీ భార్య సారా గర్భవతి అయి కుమారుని కంటుంది, ఓ కొడుకుని కంటుంది అని చెప్పాడు. ఏమండి, ఆవిడ పక్క నవ్వుకుంటుంది. తలుపు చాటును కూర్చొని తలుపు చాటు నుండి నవ్వుకుంటుంది. ఎందుకంటే ఆమె వయసు ఎంతప్పుడు అని ఉంది కానీ 89. ఎన్ని సంవత్సరాలండి? 89 సంవత్సరాలు. అబ్రాహాము వయసు ఎంత? 99. ఎంత డిఫరెన్స్? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు పెద్దోడా, మా అమ్మాయిని చేయనండి అని అనొచ్చు ఈ రోజుల్లో మనం. కానీ గమనించండి, ఇక్కడ 89 సంవత్సరాలు సారా, 99 సంవత్సరాలు అబ్రహాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సంవత్సరం తిరిగి వచ్చినప్పటికీ, అంటే ఆమెకు 90, నీకు 100 వస్తాయి అన్నమాట. 100 ఏళ్ళు వయసులో
ఓ బిడ్డకి తండ్రి అవుతావయ్యా నువ్వా. ఆమె తల్లి అవుతుంది 90 సంవత్సరంలో. అంట్లోకి నవ్వుకుంటూ మొదలుపెట్టారు. ఎందుకంటే అప్పటికే గర్భం ఉడికిపోయింది ఆమెకి. గర్భం అమ్మా నిలిచిపోయింది. స్త్రీ గర్భం ఏమండి, ఆ ధర్మం ఎప్పుడైతే నిలిచిపోయిందో గర్భం రావటం అసంభవం, సాధ్యపడదండి, సాధ్యం కాదు. వైద్య శాస్త్రంలో ఈరోజు అది గర్భం వచ్చిందంటే. కానీ చెప్పేవాడు ఎవరు? డాక్టర్లకే డాక్టర్ ఆయన, సర్వశక్తి గల దేవుడు ఆయన. అది మాత్రం మర్చిపోకమ్మా, బాగా జ్ఞాపం చేసాం. ఆయన సర్వశక్తి గలవాడు, ఏదైనా చేస్తాడు ఆయన. సంవత్సరం మీదకల్లా మళ్ళీ వస్తాను సారా ఒక బిడ్డకు తల్లి అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్తూ అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందో మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు వస్తాను. అప్పుడు సారాకు కుమారుడు కలుగునను. సారా కుమారుడు కలుగుతాడు. ఏమండి, మనం నమ్మలే కానీ అసాధ్యాలను సాధ్యం చేసే దేవుడు, ఎలాంటి పరిస్థితులైనా తారుమారు చేసే దేవుడు. ఏ దేవుడు కాపాడడండి అని ఎంతమందో అన్నారు. తర్వాత అన్నారు, ఈ దేవుడు గొప్ప కార్యాలు చేసాడండి, నేను అనుకోలేదండి అన్నవాళ్ళే అందరూ ఇప్పుడు హల్లెలూయా అనేవాళ్ళు అందరూ. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులు నీవు ఉన్నా సరే ఆయన తారుమారు చేసేవాడు, అసాధ్యాలను సుసాధ్యం చేసేవాడు ఆయన. నా వల్ల కాదండు, ఆయన వద్దకు వచ్చినట్టు వారిని ఎవరిని త్రోసేయడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అంతేకాదు, ఇర్మీయా గ్రంథం 32 అధ్యాయం 26, 27 వచనాలండి. ఇర్మీయా గ్రంథం 32 అధ్యాయం 26, 27 వచనాలు. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను అంటే ఉన్నవాడను అనువాడను. యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. ఎవరికి దేవుడు? శరీరం కలిగిన ప్రతి మనిషికి, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడను నేనే. సర్వ శరీరులకు దేవుడైన ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడైన. నాకు అసాధ్యమైనది ఏదైనా ఏంటండి? ఏదైనా ఉందా? ఇది అసాధ్యమని అనటానికి ఏదైనా ఉందా అని దేవుడే ప్రశ్నిస్తున్నాడు మనుషులను. వీళ్ళారా, నీకు అసాధ్యమై ఉండొచ్చు, మనుషులకు అసాధ్యమై ఉండొచ్చు అండి. దేవుడికి సమస్తము సాధ్యమే. ఎన్నోసార్లు ఎంతోమంది జీవితాల్లో ఇక నా బ్రతికింతే, నాకు ఎవరు ఏమీ చేయలేరు, నా సమస్యల పరిష్కారం కావు అనుకున్నట్టు వాళ్ళు చాలామంది చివరగా ఎవరో చెప్తానో ప్రభు నమ్మారు. ఆ తర్వాత దేవుడు వారి జీవితాల్లో అసాధ్యం అనుకున్నవి ఎన్నో చేశాడు. ఈ రోజున ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నట్టు వారు ప్రభు నమ్ముకోవడం కారణం అదేనండి. ఆయన సర్వశక్తిమంతుడని తెలియక ఆయనకి దూరంగా ఉంటూ వచ్చారు. ఒకప్పుడు నేను కూడా దూరంగా ఉన్నాను. కానీ ఆయన సర్వశక్తి గల దేవుడని నమ్మిన తర్వాత తెలుస్తుంది, రుసు చూస్తే తెలుస్తుంది. బైబిల్ చెప్తుంది ప్రభు దయాళుడని ఏం చూడాలి? రుసు చూడాలి. రుసు చూసి తెలుసుకోండి అని చెప్పి దేవుని వాక్యము. బాబు సౌండ్ అని తగ్గించండి అమ్మా, బాబు సౌండ్ తగ్గి. సర్వశక్తి గల దేవుడిన బాబు గొట్టాలకు మామూలుగా అమ్మా మొత్తం తగ్గి బాక్సులు ఇచ్చేయి. ఓకే, ప్రైజ్ లార్డ్. కొంచెం ఇయ్యి బాక్సులకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఎవరు అంటే సర్వ శరీరులకును దేవుడు అని బైబిల్ చెప్తుందండి. అంతేకాదు, దేవుని వాక్యం చెప్తుందండి, కీర్తన గ్రంథం 78 అధ్యాయం 16 వచనం.
ఒక 5-6 మాటలు రిఫరెన్స్ చెప్తాను, తీసుకోండి. బండలో నుండి నీటి కాలువలు రప్పించాడంట. నీటి కాలువలు ఎక్కడి నుంచి వచ్చాయి? బండలో నుంచి వచ్చాయి. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. ఎంత సమృద్ధి అంట? సముద్రమంత సమృద్ధిగా దేవుడు వారికి నీళ్లు దయచేశాడండి. సముద్రమంత సమృద్ధిగా ఎక్కడి నుంచి వచ్చాయి? బండలో నుంచి నీళ్లు పుట్టించాడు. అరణ్యములో బండలో నుంచి నీళ్లను వాళ్ళకి కలగజేశాడు. సముద్రమంతా సమృద్ధిగా కలగజేశాడు. కాబట్టి ఆయన ఎవరు? సర్వశక్తి గల దేవుడు, సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. ఆయన సర్వ శరీరులకు దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన మహిమ గల దేవుడు. ఆయన ప్రైజ్ లార్డ్. 68వ అధ్యాయం కీర్తన గ్రంథం 14వ వచనం చదువుదాం. 68వ అధ్యాయం 14వ వచనం చదువుదామండి. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్టాయను. ప్రైజ్ లార్డ్. ఎక్కడంట? హిమము కురిసినట్టు ఆయను. అంటే ఈయన సర్వశక్తి గలన దేవుడిని రుజువుకి ఏమండి ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నాయి. ఈయన ఎవరు అంటే సర్వశక్తి గలిన దేవుడు. అంతేకాదు 107వ కీర్తన 29వ వచనం అండి. దాని తరంగం ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. తుఫానును ఏం చేశాడట? అణిసివేశాడు. తుఫానులు ఆగిపోయాయి, తుఫానులు అణిగిపోయాయి. తుఫానులకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఎవరు అంటే సర్వశక్తి గల దేవుడు, సర్వ శరీరులకు దేవుడు. ఆయనే మహిమ గల 24వ వచనం కూడా చదవండి. అక్కడ యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూసిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. సెలవిస్తే తుఫాను పుట్టింది. మాట్లాడితే ఏమైపోయింది? తుఫాను అణిగిపోయింది. అణిగిపోవాలన్నా తుఫాను, చెలరేగాలన్నా మాట చెలవిస్తే చాలు. ఆయన కనుసైగ చేస్తే చాలండి. ఈ సృష్టి అంతా ఆయన వశంలో ఉంది. ఆయన మాట వినవలసిందే, ఆయన మాటకు లోబడవలసిందే. ఎందుకంటే ఈ సమస్త సృష్టికి కర్త ఆయనే సర్వశక్తిమంతుడు. సముద్రములో ఆయన అద్భుతమైన కార్యాలు చూశారట. చూడండి 14వ అధ్యాయం నిర్గమకాండం 21-22 వచనాలు. నిర్గమకాండము 14వ అధ్యాయము 21-22 వచనాలండి. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడంట. సముద్రమును తొలగించడమే దానికి ఇక్కడ ఏం చేశాడు? ఆ నేలంతా ఆరిపోయినట్టు చేశాడంటండి. ఎవరైనా సర్వశక్తిమంతుడు, మహిమగల దేవుడిన, సర్వాధికారి, సర్వ శరీరులకు దేవుడు. అవును పిల్లారా, సముద్రాన్ని ఎండగట్టినోడు ఆయన. సముద్రంలో ఆరిన్యాలుగా చేసి నడిపించిన దేవుడు ఆయన. ఆయన ఎవరు అనుకుంటున్నారు? సృష్టికర్త, సర్వాధికారి అనే దేవుడు, సర్వోన్నతుడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. సర్వ శరీరులకు ఆయన దేవుడై ఉన్నాడు. చూడండి మత్తయి సువార్త 8:26లో, మత్తయి సువార్త 8:26 వచనంలో, అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు?
అటు చూస్తారు, ఇటు చూస్తారు, ఇటు చూస్తారు, అటు చూస్తారు. మిమ్మల్ని వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు, ఇది అయిపోతుందని. అవునవ్వండి. ప్రభు కొరకు హతసాక్షులయ్యారు అంటారు. ఆమేన్. ఈ భాగ్యం ఎవరు దొరుకుతుందండి? ఈ దేవుని వాక్యం అంటుంది, ఎందుకు భయపడతారా? అందరూ పోయి మీరు ఉట్టే టూర్ ఎక్కుతారా? ఎందుకు భయపడతారు? భయపడితే ఏమంటున్నాడు ఆయన? అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. మిక్కిలి సైలెంట్ ప్లీజ్ అంటారు కదా, అక్కలేదు. అలాగా సైలెంట్ అయిపోయింది అంతే. ఆయన ఒక గద్దింపుకి సముద్రం ఏమేసింది? నోరు మూసింది. సైలెంట్, నోటి మీద వేలేసుకుంది సముద్రం. ఆయన ఎవరు? సర్వ శరీరులకు దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన మహిమ గల దేవుడు, మహిమోన్నతుడు. ఆయన సముద్రం ఏమయ్యింది? సైలెంట్. అప్పుడు దాకా పొంగుతుంటుంటే మన వాళ్ళు అడులెత్తిపోయారు. ప్రభువా నశించిపోతున్నాం అంటున్నారు వీళ్ళు. నేనున్నాను కదా మీ మధ్యలో, నేను లేనా? నన్ను దాటి రావాలి. మీ దగ్గర రావాలంటే దేవునికి స్తోత్రం. ఏదైనా సరే, ఒక మరణం రావాలన్నా, ఒక దెబ్బ తగలాలన్నా నన్ను దాటి రావాలి. నేను సెలవిస్తే అంతే, నేను సెలవు ఇవ్వకపోతే ఆమేన్. సైలెంట్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంతేకాదండి, లూకా సువార్త 5:8. లూకా సువార్త 5:8. అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. దేవుడు చేసే కార్యాలు చూసండి, తను ఏంటో తనకు అర్థమైపోయింది. నేను ఎంత పాపాత్ముడును. యేసుక్రీస్తు మాటలు వింటే మనము ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమైపోద్ది. మన లోభం మనకు అర్థమైపోద్ది, మన అవిధేయత మనకు అర్థమైపోద్ది. అంతేకాకుండానండి, మార్కు సువార్త 6:13. మార్కు సువార్త 6:13 అనేక దెయ్యములను ఎల్లగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచు ఉండిరి. పిల్లరా, ఇక్కడ అనేక అపవిత్రాత్మలు మనుషులు పట్టి పీడిస్తూ ఉన్నాయి, మనుషులను నాశనం చేస్తున్నాయి. ఎలాగా అంటే త్రాగుడు అనే దురాత్మ ద్వారా, వ్యభిచారం అనే దురాత్మ ద్వారా, నరహత్య అనే దురాత్మ ద్వారా, దూషకుడు అనే దురాత్మ ద్వారా మనుషులను సమూల నాశనం చేస్తున్నాయి. కానీ ప్రభు నామములో వాటిని ఎల్లగొట్టబడ్డాయి. ప్రభు నామములో ప్రార్థన చేయగా, ప్రభు నామములో నూనె రాయగా అవన్నీ కూడా తొలగిపోయాయి. ప్రశాంతత, సమాధానము కలిగింది ప్రభునందు. పిల్లారా, ప్రభు అనే దేవుడు ఎందుకు వచ్చాడంటే సహాయం చేయటానికి, మేలు చేయటానికి, బాగు చేయడానికి వచ్చాడు ఆయన. నేను బాగుపడాలి అనుకుని ఎవరు ఆశించినా బాగు చేయటం ఆయనకి ఇష్టం. ఆయన బాగు చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. బాగుపడాలని ఆశ ఉంటే ప్రభుని నమ్మండి. మా ఇష్టం అనుకుంటే మీకు కష్టం, మీ ఇష్టమే. ఇంకా అవునండి, ఆయన బాగు చేసు దేవుడు. రాజుల 2వ గ్రంథం 20:5 రాజులు 2వ గ్రంథం 20:5 హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను బాగు చేస్తాను. ఎంతో మంది మూర్ఖులు బాగు చేయబడ్డారు, ఎంతో మంది
ఏమండి త్రాగుబోతులు బాగు చేయబడ్డారు, ఎంతోమంది జూదగాళ్ళు బాగు చేయబడ్డారు, ఎంతోమంది వ్యభిచారులు బాగు చేయబడ్డారు, ఎంతోమంది దొంగలు బాగు చేయబడ్డారు, ఎంతోమంది నరహంతకులు బాగు చేయబడ్డారు, ఎంతోమంది మోసగాళ్ళు బాగు చేయబడ్డారు. ఇలాగ చెప్పుకుంటా పోతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్టు వారు ఎవ్వరూ పాడవలేదండి, ఎవరో పాడవలేదు. ఆయన నమ్మిన వారిని ఆయన పాడు చేసేవాడు కాడు, ఆయన బాగు చేసు దేవుడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇదిగో బాగు చేస్తాడని దేవుడు సేవకుడు ద్వారా తెలియజేస్తున్నాడు రాజుకి. చచ్చిపోతామంటున్నారు అందరూ, ప్రభు కూడా సెలవైపోయింది అన్నాడు. అతడి కన్నీళ్లు చూసి, అతడి ప్రార్థన చూసి, అతడి బాధ చూసి, అతడికి బతకాలని ఆశ చూసి ప్రభు అంటున్నాడు, నేను బాగు చేస్తాను, మళ్ళీ రాజుగా ఉంటావు, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుతున్నాను, ఇంకా 15 సంవత్సరాలు రాజ్యం పరిపాలిస్తూ రాజుగానే కొనసాగుతావు. ఎవరండి ఈ అభయం ఇచ్చేది? నీకు 15 సంవత్సరాల గ్యారంటీ అన్నాడు దేవుడు రాజుకి. ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? ఏ డాక్టర్ అయినా? ఆయనకే గ్యారంటీ ఉండదు. ఎవరికి? ఆ డాక్టర్కే గ్యారంటీ ఉండదు. నీకు గ్యారంటీ ఎక్కడ ఇస్తాడో? అర్థమైందా? కాబట్టి పిల్లల మనుషుడికి గ్యారంటీ లేదు. బయటికి వెళ్ళినోడు ఇంటికి వస్తాడో రాడో, ఏ వార్త తినపడద్దు అనే పరిస్థితులు అండి. ఒకసారి పాస్టర్ అమ్మ గారు నిమిత్తమై తెల్లోళ్ళ హాస్పిటల్ అంటాం కదా, భీమారం, అక్కడ ఉండవలసి వచ్చింది 3 రోజులు. సరే అక్కడ ఉన్నాను. 2వ రోజు అనుకుంటుంది ఒక వార్త వినపడింది. ఏమండి ఏం వార్త తెలుసా? సరే ఏం చెప్పడం సమయం ఉన్నది కానీ అక్కడే మాకంటే ముందు 6 రోజుల క్రితం వచ్చి వాళ్ళకున్నటి బాధలు అన్నీ తగ్గించుకుని అక్కడ ఫీజు కట్టేసేసి, అక్కడ మరియం బొమ్మ ఉంది, అక్కడ ఏదో చేసేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక గంటకు మళ్ళీ వచ్చేసారండి. ఎలా వెళ్ళాడో ఆయన అలా రాలేదు, రక్తం అడుగుల్లో వచ్చాడండి. ఇదేంటిది? ఇప్పుడే వెళ్ళాడంటే యాక్సిడెంట్ అయిపోయింది ఎదురా. ఇంటికి వెళ్ళకుండానే ఏదో వచ్చి కొట్టేసిందండి ఆయన. రక్తం అడుగులో తీసుకొచ్చారండి. ఏమైనా ఫీజు కట్టాం కదా అంటే డాక్టర్ అని సామాన్ చెప్తాడా? చెప్పడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో 15 సంవత్సరాల గ్యారంటీ నీకు నేను ఇస్తున్నాను, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పెంచుతున్నాను, 15 సంవత్సరాలు నువ్వు రాజుగా కొనసాగుతావు, ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకుంటావు. ఎందుకంటే నువ్వు కన్నీళ్లు కార్చావు, నువ్వు నాకు ప్రార్థన చేశావు, నువ్వు నన్ను బ్రతిమలాడావు గనుక నీ మనం వింటున్నాను, నేను నీకు సహాయం చేస్తున్నాను అని దేవుడే సెలవిచ్చాడు. పిల్లారా, గనుకుని పిల్లల దేవుని వాక్యం చెప్తుంది చూస్తారా, 15 సంవత్సరాలు ఆయన పొడిగింపబడింది, రాజ్యం పరిపాలన చేశాడు. గనుక దేవుడండి ఏమండి ఎవరిని పాడు చేయడండి. ఎవరైనా ఆయన వద్దకు వస్తే చేర్చుకుంటాడు, ఏమండి బాగు చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఎందుకంటే ఆయన సర్వ శక్తి కలిగిన దేవుడు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు. పిల్లారా, ఈ రాత్రికాల సమయంలో నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏమండి అయోమయ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు సర్వశక్తిమంతుడని నమ్ము, ప్రభువు మీద ఆనుకో, ప్రభు నీకు నువ్వు సహాయం చేస్తాడు, ఆయన బాగు చేస్తాడమ్మా. నిన్ను అయినా నీ కుటుంబాన్ని అయినా, నిన్ను అయినా నీ బిడ్డలనైనా ఆయన బాగు చేసే దేవుడు. ఆయన బాగు చేసే దేవుడు, పాడు చేసేవాడు కాదు. ఆయన బాగు చేస్తాడు. ఆయన బాగు చేసానికి వచ్చినాడు. 2 మాటలు చెప్పాలంటే మేలు శాతానికి వచ్చినాడు. ఆయన ఏం చేస్తానికి వచ్చినాడు? మేలు శాతానికి వచ్చాడు. కనుక ఆయనను విశ్వసించండి, ఆయన నమ్మండి. ఆయన మత స్థాపకుడు కాదు, మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గాన్ని బోధించడానికి వచ్చాడు. ఎందుకంటే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాపము ద్వారా వచ్చే శాపముతో నశించిపోతుంది నీ ఆత్మ. ఆ నరక శిక్షను తప్పించాలని నీ శాపం, నా శాపం, మానవ జాతికి ఉన్నటి శాపం అంతా ఆయన భరించాడు. ఆయనలో ఉన్న శాంతిని మనకి ఇస్తానంటున్నాడు ఇష్టపడితే.
ఇష్టమైతేనే, కష్టమైతే ఏమీ కాదు. ఇష్టమైతే ఆయన నీకు శాంతి ఇవ్వబోతున్నాడు. నా శాంతినే మీకు ఇస్తున్నాను. ఆయన సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఒక్కడిగా కాదు, ఎంతమందికి ఇచ్చినా ఆయన దగ్గర బోడు శాంతి ఉంది, తరిగిపోందండి ఆయన. కాబట్టి ఆయన సర్వ శక్తి గల దేవుడు, మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆ రోజున అబ్రాహాముకి. ఈ రాత్రి కాల సమయంలో ఆయన వాక్కు ద్వారా ప్రత్యక్షమవుతున్నాడు. వాక్కు ద్వారా ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన వాక్కు అయిన దేవుడు. ఆయన సర్వ శరీరులకును దేవుడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. నీ కోసం, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనుషులను గుచ్చుతున్నట్టి మరణాన్ని, మరణపు ముళ్ళును ఇరిసి పాడేశాడు ఆయన. మరణపు ముళ్ళు విరిసివేసి మరణాన్ని జయించి మృత్యుంజయుడై ఆయన తిరిగి లేశాడు. ఆయన ఏ విధంగా తిరిగి లేశాడో అలాగే ఆయన ఎందున్నవారు చనిపోయినను ఒకరోజు తిరిగి లేచి ఆయనతో కొనుపోబడతాం పరలోక రాజ్యానికి. అటువంటి పరలోక రాజ్యం, పుణ్యలోకాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన నమ్మండి. ఆయన నీకును నాకు కూడా దేవుడే. ఆయన సర్వ శరీరులకు దేవుడే. ఆయన బలహీనుడు కాదు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారము కలిగిన దేవుడు. చివరి మాట రోమపత్రిక 9:5 ఒక మాట చదువుకుందాం. రోమపత్రిక 9:5 చదువుకుని ముగించుకోవచ్చండి. ప్రతరులు ఈరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి ఈయనంటే ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్కుడై ఉన్నాడు. నిరంతరము స్తుతికి పాత్రుడై ఉన్నాడు. నిరంతరము ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. నిరంతరము ఆరాధనీయుడై ఉన్నాడండి. స్తుతులకు పాత్రుడై ఉన్నాడు. ఈయన ఎవరు? యేసు క్రీస్తు ప్రభుల వారు, సర్వ శరీరులకు దేవుడై ఉన్నవాడు. ఈ 2000 సంవత్సరాల క్రితమే కాదు ఆయన ఉంటా. ఆయన ఆదిలో ఇదంతా శూన్యంగా ఉన్నప్పుడు అన్నిటికంటే ముందున్నాడు. ఈ సమస్తమును ఆయన వాక్కు ద్వారా కలగజేశాడు. సమస్తమును కూడా నిర్మాణకుడు ఆయనే సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వశక్తిమంతుడు. ఆయనే మేలు చేసేవాడు, బాగు చేసేవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ పొందండి. ఆయన ఇచ్చే శాంతిని, సమాధానమును, మేలును పొందండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి రక్షించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. సూర్య వచ్చి ప్రార్థన చేస్తుండగా మనందరము కూడా ఏకీభవిద్దామండి. ప్రార్థన చేసుకుందాం అందరూ. అదే సమయంలో ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అదే సమయంలో ఈ గ్రామం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ గ్రామ ప్రజలను దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా దేవా, నీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నైనా ప్రభా, ఇంతవరకు కూడా నైనా ఈ యొక్క గ్రామంలో తండ్రి ఈ కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని మీరు వారి జీవితాల్లో చేసిన అనేకమైనటువంటి ఉపకారాలని మీరుని బట్టి ప్రభా నేను ఈ విధంగా తండ్రి ప్రభా సువార్త ద్వారా మహిమపరచాలనేటటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ప్రభా ఈ స్థలమందు ఏర్పాటు చేయబడినటువంటి ఈ సువార్త కూడికను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి ప్రభా ఈ గ్రామాన్ని ప్రేమించి ఎన్నో విషయాలు ప్రభా అయ్యా దేవుడు అనేవానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటో ప్రభా తండ్రి ఎంతో తేటతల్లంగా ప్రభా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ప్రభా
అయ్యా బోధించగలగడానికి ప్రభువా అయ్యా మీరు సహాయం చేశారు నాయనా తండ్రి, నీకు వందనాలు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు మహిమగల దేవుడు అయి ఉన్నావని ప్రభువా నైనా. అయ్యా నైనా మా శాపాన్ని ప్రభువా అయ్యా మానవ జాతిపై నైనా ప్రభువా, మానవ జాతిపై ఏలుబడి చేస్తున్నటువంటి ఆ శాపాన్ని అంతటినీ కూడా ప్రభా, ఆ పాపాన్ని అంతటినీ కూడా అయా ప్రభా మీ మీద వేసుకుని ప్రభా ఆ సిలువలో నైనా ప్రభా మా పాప భారాన్ని అంతటినీ కూడా, మా శాప భారాన్ని అంతటినీ కూడా మీరు వహించారని ప్రభా నైనా అయ్యా మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఆ శాపాన్ని మీరు తీసుకుని ప్రభా అయ్యా నేను మీ దగ్గర ఉన్నటువంటి ఆ నిత్య శాంతిని ప్రభా అయ్యా సర్వలోకానికి నైనా ప్రభా ఇవ్వబడేటటువంటి ఆ శాంతి ప్రదాతమైనటువంటి నీవు నైనా ప్రభా ఆ శాంతిని నేను అనుగ్రహిస్తానని ప్రభా అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆకాశము భూమి అయ్యా ప్రభా నైనా కలిగి లేనప్పుడు నైనా ప్రభా మీరు అయ్యా ఈ లోకంలో ఉన్నారని ప్రభా నైనా నువ్వు ఆది సంభూతుడు అయి ఉన్నావని ప్రభా అయ్యా తరతరాలలో యుగ యుగాలలో అయ్యా జగాల్లో భూమిని పుట్టింపకమునుపు పర్వములు స్థాపింపకమునుకు ప్రభా అయ్యా నువ్వు దేవుడు అయి ఉన్నావని ప్రభా నైనా అయ్యా తండ్రి శూన్యముగా ఉన్నటువంటి అయ్యా ఈ సృష్టిలో అయ్యా ఉన్నప్పుడే నైనా ప్రభా నువ్వు ఉన్నావని ప్రభా నైనా అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయనా. నీకు వందనాలు. నువ్వు ఆది సంభూతుడవని ప్రభా నైనా అయ్యా నువ్వు నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు అని అయ్యా ఆల్ఫయు ఓమేగయు అయ్యా ప్రభా ఆదియు అంతమునై ఉన్నావని ప్రభా నైనా ఎన్నో విషయాల ద్వారా అయ్యా నీ మాటలు అయ్యా మీ గుణలక్షణాలు ఆయన ఈ స్థలమందు ప్రకటించబడ్డాయి. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆనాడు నైనా ప్రభా ఇలాంటి అయ్యా గొప్ప దేవుడు అయినటువంటి నీవు అబ్రహాము అనబడుతున్నటువంటి ఒక బొమ్మల వ్యాపారికి నైనా మాట్లాడలేనటువంటి వాటిని అయ్యా ప్రభా నైనా అమ్ముకుంటున్నటువంటి వ్యక్తి చేత అయ్యా ప్రభా నేను దేవుడనని అయ్యా ప్రభా మాట్లాడే దేవుడునని ప్రభా మహిమగల దేవుడునని సర్వశక్తి గల దేవుడునని ప్రభా అతనితో మీరు మాట్లాడారు నాయనా. అయ్యా నీవు వందనాలు స్తోత్రాలు. నువ్వు సర్వశక్తి గల దేవుడవు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయనా ప్రభా. అయ్యా మనుషులకు అసాధ్యమే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభా నైనా ప్రపంచానికి మనుషులకు ఒక నైనా ప్రభా అయ్యా ప్రశ్న వేస్తున్నప్పుడు ఆ ప్రశ్నకు నేటికి కూడా జవాబును నైనా ప్రభా కనుగొనలేనటువంటి పరిస్థితిలో మానవ జాతి ఉంది. ఎందుకంటే ఎప్పటికీ కనుగొనలేరు. ఎందుకంటే నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు, సర్వ శరీరులకు దేవుడవు నాయనా. అయ్యా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శరీరంతో దేహంతో అయ్యా నివసిస్తున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి నువ్వు దేవుడు అయి ఉన్నావనే సత్యాన్ని ప్రభా ఈ రాత్రి నైనా ప్రభా తెలియచేశారు. అయ్యా నీకు వందనాలు. ఇంత మాత్రమే కాదు అయ్యా నువ్వు నైనా ప్రభా అయ్యా మీరు సర్వాధికారి అయినటువంటి దేవుడు అని అయ్యా నిరంతరము కూడా పూజింపదగిన ఆరాధింపదగిన ఆరాధనకు యోగ్యుడు అయినటువంటి దేవుడు అని నిరంతరము స్తోత్రాలుడు అని స్తుతులకు పాత్రుడు అని ప్రభా నువ్వు అక్కడే దేవుడు అయి ఉన్నావని ఈ రాత్రి నైనా ప్రభా అయ్యా మీరు తెలియచేశారు నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే నువ్వు నిజమైన దేవుడు అని ప్రభా నైనా గాలిని సముద్రాన్ని తుఫానుని అణిచివేయగలిగిన ఆపివేయగలిగిన తరంగములను ఉప్పొంగినను అణిచివేయగలిగినటువంటి దేవుడు అని ప్రభా ఈ సృష్టిలో యావత్తు సృష్టి అంతా కూడా నీ మాటకు అయ్యా లోబడుతుందని ప్రభా అయినా అతన్ని మీరు మాట్లాడారు. కానీ మానవుడు ప్రభు అర్థం చేసుకోకుండా పరిపరి విధాలుగా పరుగులు పెడుతూ పరిపరి విధాలుగా నడుస్తూ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అయ్యా తండ్రి దేవుణ్ణి కానీ ప్రభు ఈ సృష్టిని కానీ నన్ను కానీ సృజించినటువంటి దేవుణ్ణి నేను చేరుకోలేకపోతున్నానే అని ఏ కూసాన కూడా బాధపడలేనటువంటి దుస్థితి మానవునిలో కనబడుతుందని ఈ రాత్రి మీరు తెలియచేశారు. అయ్యా దయచేసి ప్రభా అయ్యా నేను ఈ రాత్రి వినిపించబడినటువంటి మాటలు ఎందరు హృదయాల్ని ప్రభు తెరిచాయో, ఎందరు హృదయాల్ని తాకాయో, ఎందరు హృదయాల్ని ప్రభు తట్టాయో, ఎందరు హృదయాల్లో ఈ మాటలు చేరుకున్నాయో వారందరి జీవితాల్లో నూతన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నైనా. వారందరినీ దర్శించమని అడుగుతున్నాను. వారందరికీ గొప్ప మారు మనసులు కలిగించి నీ సొత్తుగా, నీ బిడ్డలుగా, నీ స్వాస్థ్యంగా, నీ కుమారులుగా కుమార్తెలుగా ఒక్కొక్కరిని అయ్యా మార్చమని అడుగుతున్నాను. దేవానికి వందనాలు. అయినా నీ అభిషేకాన్ని ఈ గ్రామం మీదనైనా ప్రభా అయ్యా నైనా తండ్రి సమృద్ధిగానైనా కుమరించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. ఈ బిడ్డలందరూ కూడా ప్రభా నువ్వు దేవుడు అనే సత్యాన్ని గుర్తించడానికి సహాయం చేయండి. ఇది ఒక మతము కాదని, ఒక కులము కాదని, ఒక ప్రాంతానికో, ఒక జాతికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో, ఒక స్థలానికో, ఒక కుటుంబానికో దేవుడు
అని, నువ్వు సర్వాధికారి అని, నువ్వు ప్రపంచానికి దేవుడు ఉన్నావని ప్రభువా ఈ రాత్రి ఎంతో అయ్యా ప్రభా నాయన తండ్రి నిగూఢంగా చెప్పబడినటువంటి మాటలు ప్రభా నాయన అనేక హృదయాల్ని తాకాయని విశ్వసిస్తూ ఎందరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో వారికి నేను ప్రభా వాళ్ళలో ఉన్న శాపాన్ని మీ మీద వేసుకుని మీ శాంతిని వారికి అనుగ్రహించడానికి శాంతి ప్రదాతమైనటువంటి నీవు సర్వలోకానికి ప్రపంచానికి శాంతికరమై ఉన్నావని ప్రభా అయ్యా నేను తండ్రి ఈ మాటలు తెలియచేస్తున్నటువంటి విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రజలందరూ ప్రభా మిమ్మల్ని చేరుకోవడానికి ఇదే ప్రాముఖ్యమైన అవకాశమని, ఇదే మహత్తరమైనటువంటి ఒక కార్యమని గుర్తించి ప్రభా వారి హృదయాల్ని నీకు స్వాధీనం చేయడానికి, వారి హృదయాల్ని నీకు అప్పగించడానికి, వారి హృదయాల్లో నూతన మారు మనస్సు కలిగించబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. ఈ మాటలు ఎందరికి అయితే ప్రభా అయ్యా ఉపయోగపడతాయో, ఎవరినైతే ఈ స్థలమందు ఈ ప్రాంతంలో రక్షించాలని ఉద్దేశించుకున్నారో ప్రతి ఒక్కరిని నీ సంకల్ప ప్రకారం రక్షించుకోమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. ప్రతి వారిని దర్శించండి. ప్రాముఖ్యంగా ఈ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మరింత మేలులు ఉపకారాలతో ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలోనైనా ప్రభా విడుదలనిచ్చి ప్రభా గొప్ప ఉన్నతమైనటువంటి కుటుంబాలుగా ఈ కుటుంబాన్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. వాక్యం అందించి నీ దాసులను మరింతగా బలపరిచి ఈ గ్రామం అంతా చేయబడినటువంటి సువార్తను మీరు నైనా ప్రభా అయ్యా ప్రతి స్థలమందు చెప్పబడిన ప్రతి మాట ఎందరికో ఉపయోగపడలాగున, ఎందరిలో దర్శించులాగున, ఎందరు హృదయాల్లో తట్టులాగున అయ్యా మీ కార్యాన్ని మీరు ఆరంభించి అయ్యా ప్రభు వారి జీవితాల్లో అయ్యా మిమ్మల్ని ఆయా దేవుడిగా గుర్తించగలగడానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, వారి జీవితాల్లోనికి మిమ్మల్ని ఆహ్వానించడానికి ఈ రాత్రి వారి హృదయాల్ని నీకు అప్పగించులాగున సహాయం చేసి మేలు చేసి మహిమ పొందమని ఈ గ్రామం అంతటినీ కూడా మీ స్వహస్తాలకు అప్పగించుకుంటూ అధికారులను, నాయకులను, ఈ ప్రాంత వాసులందరినీ ఎందరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ నీకు అనుకూలంగా మార్చమని అడుగుతున్నాను. ఈ రాత్రి ఒక ఉన్నతమైన కార్యం చేసి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. దేవుని యొక్క ఆత్మకార్యం ఎక్కడ ఉంటుందో అక్కడే సాతాను యొక్క ప్రభావం కూడా ఉంటుంది. సాతాను ప్రభావం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని కార్యం అక్కడ ఉందని నమ్మాలి. ప్రైజ్ లార్డ్. మనం ప్రార్థన చేయాలి తప్ప ఏ విధంగా అవజడి చెందకూడదు. ఓకే, అంటే దేవుడు యొక్క సన్నిధి మనతో ఉంది. దేవుడు కార్యం జరిగించాడు. ఈరోజు జరిగించిన సువార్త ద్వారా, దండయాత్ర ద్వారా, ఈ రాత్రి సువార్త ద్వారా కూడా ఎవరికి వెళ్ళాలో, ఎంత వెళ్ళాలో, ఎంత మోతాదులో వెళ్ళాలో వెళ్ళిపోయింది. మందేసిన తర్వాత నోరు మూసినా పర్లేదు. మందేకి ముందు నోరు మూస్తే ఇబ్బంది అవుతుంది, కానీ మందు అడిపోయింది కదమ్మా, నోరు మూసేసినా పర్లేదు, ప్లాస్ట్ వేసినా పర్లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిదండి. అంతేకాదు మరి శ్రీని గారి కుటుంబం కొరకు మనందరము కూడా చివరిగా ప్రార్థన చేద్దాం. మరి వారు కొంచెం షుగర్ వల్ల కొంచెం బలహీనంగా ఉన్నారు. దేవుడు పూర్తిగా బిడ్డను స్వస్థపరిచినట్లుగా, అలాగే తన భార్య కూడా మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా, అలాగే వారి కుమారుడు మరి ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఆయన చక్కగా వైద్యం చేస్తున్నారు. ఆయన్ని కూడా దేవుడు స్థిరపరిచినట్లుగా, అలాగని మరి కుమార్తె వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు, ఇద్దరిని కూడా రత్నాలు లాంటి అమ్మాయిని ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆ బిడ్డను కూడా పంపిస్తారు అత్తవారింటికి. అందరి నిమిత్తమై కూడా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బిడ్డను కూడా రాబోయే దినాలలో ప్రభుకు సాక్షిగా నిలబెట్టినట్లుగా. ప్రైజ్ లార్డ్. ఇంకా చివరిగా మాట చెప్పేది ఏంటి అంటే, దొమ్మేడు సీని గారి ఆటో, అప్పనపేట వాళ్ళందరూ కూడా దొమ్మేడు సీని గారి ఆటో అందరూ కూడా ఆ విందు ఆరగించి వారికి శుభాలు చెప్పి వెళదాం. ప్రార్థన చేసుకుందామా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు స్వామి. ఎంతవరకు ప్రభువా నీ సన్నిధి మాకు ఇచ్చారు, సువార్తలో తోడై ఉన్నారు. ఎంతవరకు సువార్త ప్రకటించాలో అంతవరకు ప్రకటించడానికి సాయం చేశారు. అలాగే దండయాత్ర, ఏ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలో దండయాత్రలో ప్రభువా ఏ మాటలు చెప్పాలో నీ బిడ్డలను ఆయా స్థలాల్లో నిలబెట్టుకుని నీ పక్షంగా సువార్త పలికించారు తండ్రి. ఆ ప్రాంతంలో అనేకులకు హృదయాలు తెరవండి, శ్వాసలో నడిపించండి.
ఈ రాత్రి ఎత్తబడిన వాక్యం కూడా ఫలింప చేయండి. తెలియక ఎవరో కొంచెం అపార్థం చేసుకున్నా కానీ వారిని కూడా క్షమించండి, వారిని కూడా రక్షించు తండ్రి, వారికి కూడా మేలు చేయి నాయన, మేలు చేయండి ప్రభువా. అలాగే ఈ గ్రామ ప్రజలకు, ఈ గ్రామ పెద్దలకు, ఈ గ్రామ అధికారులకు, ఈ గ్రామ నాయకులకు కూడా మేలు చేయండి, రక్షణ కార్యం జరిగించు తండ్రి. అంతేకాదు ఇదిగో ప్రభు, ఈ కుటుంబానికి దీవించి ఆశీర్వదించండి. సీని గారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆర్థికంగా సహాయం చేతండి, వారి ప్రతి ప్రయత్నమును సఫలపరుచుతండి. వారి సతీమణి గారు, సిస్టర్ గారిని కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వండి, ఆత్మలో ఇంకా బలపరుచుతండి. వారి బిడ్డలను దీవించిన ఆయన ప్రసాద్ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ప్రభు చక్కని వైద్యం చేయటానికి కృపనిచ్చారు. వైదికం చేస్తూ నీకు సాక్షిగా ఉంటూ అనేక ఆత్మలకు సువార్త ప్రకటించేటట్లుగా అట్టి అభిషేకం ఆ బిడ్డకి ఇవ్వండి. ఆ బిడ్డ వివాహం విషయంలో కూడా తగిన బిడ్డను జతపరచండి. అలాగే కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం. జ్యోతిని బట్టి, తనకిచ్చిన భర్త బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం. అయ్యా, మరి అత్తవారింటికి పంపించే కార్యక్రమంలో కూడా తోడై ఉండండి. వారి అవసరాలు తెచ్చండి, అక్కర్లు తెచ్చండి. ఆ కుటుంబంలో మెట్టుకు మేలు చేయని ఆయన. సీని గారు అన్నదమ్ములను, వారి అక్క చెల్లెళ్ళను, వారి రక్త సంబంధులను, బంధుమిత్రులను దీవించు నాయన. ఇదిగో ఈ ఇదిలో ఉన్న వారందరినీ దీవించండి, ఇరుగు పొరుగు వారందరినీ దీవించండి, మెట్టుకు గ్రామ ప్రజలందరినీ దీవించి ఆస్వాదించి రక్షించమని, ఎంతవరకు ఎత్తబడిన వాక్యం ఫలింప చేయమని, ఎంతవరకు కాసి కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని, కృప దయచేయమని. ఇదిగో ప్రభు, ఆటో బిడ్డలు కూడా ఎంతోగానో మాకు సహకారంగా ఉంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించి వారి రెక్కలకు ఆరోగ్యం ఇవ్వండి, మంచి కృప వారిపై ఉంచునైనా. సువార్త ప్రకటించడానికి ఎంతగానో ప్రభు ధైర్యంతో నిలబట్టారు, వాడుకున్నారు. ఇంకా బలముగా నిలబెట్టి బలంగా వాడుకోండి. కొంతమంది బిడ్డలు ఒక సైన్యంలాగా, ప్రభు దావీదుకున్న సైన్యం ఒక దేవదూతలుగా ఉన్నట్లుగా, ఒక దేవదూతల వలె గొప్ప సైన్యముగా సువార్తలో ప్రభు పాలు పొందుతూ ఉండగా వారందరినీ దీవించి వారి పాదాలు పర్వతం మీద సుందరంగా చేసి దీవించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోగలిగిన కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ కూడిన మాకును నీ యందు ఈ శ్వాసముంచిన బిడ్డలకు అందరికీ సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. అలాగే సిద్ధపరిచినట్టు అల్పాహారమును కూడా దీవించి ఆశీర్వదించి సమృద్ధి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పక్కన కూడా అందరూ చెప్పండి, మీ సొమ్మేం పోదు కానీ.